అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ వైరల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అహ్మదాబాదులో ప్రతిరోజు అందరూ ఫేస్ చేసే ఒక మామూలు సమస్యకు ఒకరు ఊహించని రేంజ్లో సొల్యూషన్ కనిపెట్టారు. అదేంటో ఈ విశ్లేషణలో నేరుగా చూసేద్దాం రండి. అసలు ఏసీ ఆన్ చేయకుండా 45 డిగ్రీల మండుటెండలో ఒక లగ్జరీ కారును ఎలా కూల్చేస్తారు? వినడానికి అసాధ్యంగా అనిపిస్తోంది కదూ? సరిగ్గా ఇదే మన ఈనాటి ఎక్స్ప్లెయినర్లో మెయిన్ సస్పెన్స్. చాప్టర్ 1 అహ్మదాబాదు మండుతున్న వేసవి. అసలక్కడ ఎండలెలా ఉంటాయంటే పొద్దున్న 9 గంటలకే సుర్రు మరిమిస్తుంది. మధ్యాహ్నానికే ఏకంగా రోడ్లు కరిగిపోతున్నాయా అన్నంత రేంజ్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తాడు. ఇప్పుడు సేజల్ షా అనే ఆవిడ ఇంటి బయట పార్క్ చేసిన ఆమె లగ్జరీ కారు పరిస్థితి ఊహించుకోండి. బయట 45 డిగ్రీల ఎండ ఉంటే లోపల పరిస్థితి ఇంకో లెవెల్. విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉండటం వల్ల అదొక గ్రీన్ హౌస్లా మారిపోతుంది. డోర్ తీయగానే ముఖానికి కొట్టే ఊపిరి సలపని వేడిగాలి, పట్టుకుంటే చేతులు కాలే స్టీరింగ్ వీల్, కూర్చోలేని సీట్లు, అక్షరాల నరకమంతే. రోజూ ఈ టార్చర్ భరించలేక సేజల్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ వేడికి ఆమె అన్నమాట ఒక్కటే, ఇది కారు కాదు, ఓవెన్. ఏసీ ఆన్ చేసినా సరే కనీసం లోపల కూచోగలిగే పరిస్థితి రావడానికి 10 నిమిషాలు పడుతుంది. అంతసేపు ఆ మంటలో ఎవరు కూర్చుంటారు చెప్పండి? చాప్టర్ 2 ఒక చిన్ననాటి జ్ఞాపకం. ఈ రోజువారీ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలంటూ సేజల్ మనసు తన చిన్ననాటి రోజుల వైపు వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన స్టోరీలో ఒక క్రేజీ ట్విస్ట్ వస్తుంది. పల్లెటూళ్లలో వేసవికాలం వచ్చిందంటే ఇళ్లకు, నేలలకు ఆవు పేడ పూయడం మనలో చాలామందికి తెలిసిన విషయమే కదా. ఆ వాసన కొంచెం డిఫరెంట్గా ఉన్నా, బయట ఎంత ఎండ మండిపోతున్నా ఇల్లు మాత్రం న్యాచురల్గా భలే కూల్గా ఉంటుంది. ఈ పాత లాజిక్ ఆధారంగానే సేజల్ మైండ్లో ఒక బుర్రపాడే ఐడియా వచ్చింది. ఇక చాప్టర్ 3 కారుమీద ఆవుపేడ ప్రయోగం. ఎంతో ఖరీదైన మోడర్న్ లగ్జరీ కారుకి ఆవుపేడ పుయ్యడమా అని ఆమెకు కూడా మొదట్లో డౌట్ వచ్చినా, ట్రై చేస్తేనే కదా వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇక రంగంలోకి దిగి ఫ్రెష్గా ఉన్న ఆవుపేడను తెప్పించింది. కారును నీటిగా తుడిచేసి దానికి మొత్తంగా పేడను పూయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎండ డైరెక్ట్గా పడే రూఫ్ మీద ఇంకాస్త మందంగా వేసింది. ఫైనల్గా దానిమీద తెల్లటి రంగుతో ముగ్గుల్లాంటి డిజైన్లు కూడా వేసింది. చుట్టుపక్కల వాళ్లైతే ఈవిడికేమన్నా పిచ్చా అని నోరెళ్లబెట్టారు. అలా తన లగ్జరీ కారును కాస్త ఒక విలేజ్ ఆర్ట్ వర్క్లా మార్చేసింది. చాప్టర్ 4 ఆశ్చర్యకరమైన ఫలితాలు. ఇప్పుడు అసలైన క్లైమాక్స్కి వచ్చాం. కారుకి పూసిన పేడ బాగా ఎండిపోయింది. తన క్రేజీ ఐడియా వర్కౌట్ అయిందా లేదా అని టెస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. రిజల్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కారు డోర్ తీయగానే లోపల ఆ భయంకరమైన వేడిగాలి లేదు. స్టీరింగ్ పట్టుకుంటే కాలిపోవడం లేదు, నార్మల్గానే ఉంది. సీట్లు కూడా కూచోడానికి హాయిగా ఉన్నాయి. అంటే బయట 45 డిగ్రీల ఎండ మండిపోతున్నా సరే అసలు ఏసీ వెయ్యాల్సిన అవసరమే లేకుండానే కూల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చన్నమాట. అస్సలు ఊహించలేదు కదా. ఇక ఈ ఆవుపేడ కారు రోడ్డు మీదకు రాగానే ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇంటర్నెట్లో వైల్డ్ ఫైర్లో వైరల్ అయిపోయింది. పబ్లిక్ రియాక్షన్స్ కూడా 3 రకాలుగా వచ్చాయి. కొందరు వావ్ ఏం ఐడియా బాస్ అని మెచ్చుకున్నారు. ఇంకొందరు కార్లకే పేడ పోయడమేంటి, కామెడీ కాకపోతే అని నవ్వుకున్నారు. మరికొందరైతే అంత ఖరీదైన కారు పెయింట్ డ్యామేజ్ అవదా అని ప్రాక్టికల్ డౌట్స్ అడిగారు. చాప్టర్ 5 సంప్రదాయంలో దాగిన జ్ఞానం. ఈ ఇంటర్నెట్ గోలంతా పక్కన పెడితే ఒక చిన్న పిల్లాడితో సేజల్ మాట్లాడిన మాటలు ఈ పేడకారు వెనక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని బయటపెట్టాయి. కొన్నిసార్లు కొత్త ప్రాబ్లమ్స్కి పాత పద్ధతుల్లోనే సూపర్ సొల్యూషన్స్ ఉంటాయని సేజల్ ఆ పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఆమె కారు కేవలం కారు మాత్రమే కాదు, టెక్నాలజీ ఫెయిలైన చోట మన నేచర్కి సంబంధించిన పద్ధతులు ఎంత గొప్పగా పనిచేస్తాయో చెప్పడానికి అదొక లైవ్ ఎగ్జాంపుల్. ఇదంతా చూశాక అనిపించే ఒకే ఒక్క మాట, అవసరమే ఆవిష్కరణకు తల్లి. కాని ఆ ఆవిష్కరణకు మూలాలు ఎక్కడో ఉండవు, మన పురాతన సంప్రదాయాల్లోనే ఉంటాయి. కాలిపోతున్న స్టీరింగ్ వీల్ దగ్గర నుండి మన పాతతరం వాళ్ల నాలెడ్జ్ మీద రెస్పెక్ట్ పెరిగేదాకా సాగిన ఈ జర్నీ అద్భుతమంతే. ఇక మన ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన పాత సంప్రదాయాలు ఇలాంటి ఇంకెన్ని మోడర్న్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలవో. ఫ్యూచర్లకి పరిగెత్తడమే కాదు, ఒక్కసారి వెనక్కి తిరిగి మన సాంస్కృతిక వారసత్వాన్ని చూసుకుంటే ఎన్నో అద్భుతాలు జరగొచ్చు కదా. ఇదే థాట్తో ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్